ఏర్పడడంలో ప్రముఖ పాత్ర, ప్రధాన పాత్ర ఉపాధ్యాయులు కూడా. వీళ్ళకు గత ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉండేది. ఎందుకంటే బ్రాండీ షాపుల దగ్గర క్యూ లైన్లను మెయింటైన్ చేసి పెట్టినాడు. టీచర్ పిల్లలకు చదువు చెప్పాల్సిన వాళ్ళు మర్చిపోయింటారు. మేము గుర్తు చేయాలి. టాయిలెట్ క్లీన్ చేయించినాడు. అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున ఉపాధ్యాయులను గౌరవించాలా, వాళ్ళ ఆలోచన సక్రమంగా ఉండి వాళ్ళు సంతోషంగా ఉంటేనే ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ మంచి చెప్పగలుగుతారు, మంచి బోధించగలుగుతారు. తద్వారా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ని బయటికి సమాజానికి చేరవేస్తారనే ఆలోచనతోనే చదువుకున్నట్టు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తి విద్యామంత్రి అవుతే ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయో ఇది ఒక ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి ఇంకా భ్రమలో ఉన్నాడు. ఏదో వ్యతిరేకత వస్తోంది అని చెప్పేసి ఉద్యోగస్తులు, టీచర్లు వ్యతిరేకమైపోయినారని చెప్పేసి వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాటలన్నా విని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నిద్ర మేలుకుంటే మంచిది. వాళ్ళు నిజంగా మా మీద ఏదన్నా బాధపడినా చిన్న చిన్న విషయాలు అందరినీ అన్ని సంతోషపెట్టలేము. ఉన్నా కూడా మీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి పరిపాలన గుర్తికి వస్తే మాత్రం ఉలిక్కిపడి నిద్రలోైనా లేచి మళ్ళీ దానికి ఓటేయకుండా పక్కనుండే వాళ్ళకు కూడా చెప్తారు ఆ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఓటేద్దని చెప్పేటువంటి పరిస్థితులు వాళ్ళకు నిరంతరం వెంటాడుతూ ఉంటాయి. ఎందుకంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఉపాధ్యాయులకు అత్యంత నీచంగా చూసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. అటువంటి అనుభవం నేర్పించినటువంటి పాఠాల నుంచి వచ్చినటువంటి ఈ ఉపాధ్యాయులు పిల్లలకు మంచి పాఠాలు చెప్తూ సమాజానికి కూడా మంచి పాఠాలు చెప్తూనే సరైన దారిలో మళ్ళీ రాజకీయాలను కూడా నడిపిస్తారని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ప్రమోషన్స్ పొందినటువంటి వాళ్ళందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. అంతేకాకుండా ఉపాధ్యాయ సంఘాలకు ఒకటే చెప్తాను, మీ బాధ్యతాయుతమైనటువంటి ఆలోచన మాకు ఎప్పుడు కూడా ఆచరణీయం. ఎప్పుడు కూడా దాన్ని ఎప్పుడు మర్చిపోం. మీకు ఏ కష్టం వచ్చినా కూడా ఈ ప్రభుత్వం మీకు వెన్నుదన్నుగా ఉండడానికి నిరంతరం పనిచేస్తూనే ఉంటాం. మిమ్మల్ని నొప్పించి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ వృత్తిని కించపరిచే విధంగా గత పాలకులు చేసినారు. మేము ఎప్పుడు కూడా చేయమని చెప్పేసి కూడా హామీ ఇస్తూ ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నా ఆ సమస్యలు తీర్చడంలో ముందుంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అందరు కూడా శుభాకాంక్షలు.